This is Dr. Divya Valigatla. I have done my MD in Ayurveda. కొద్ది కాలం క్రితం నా దగ్గరకు ఒక ఆవిడ వచ్చారండి. అయితే ఆవిడకి చేతి వేళ్ళల్లోని కీళ్ళల్లో నొప్పులుగా ఉన్నాయనేసి చెప్పారు. చాలా కాలం క్రితం ఆవిడకి వేళ్ళల్లో నొప్పులు మొదలయ్యాయట. అయితే మొదలైనప్పుడు తనకి నొప్పి వస్తూ తగ్గుతూ ఉండింది కాబట్టి ఆవిడ నెగ్లెక్ట్ చేశారు. ఇంకొద్ది కాలం గడిచిన తర్వాత చేతి కీళ్ళల్లో నొప్పులు మరియు వాపులు కూడా మొదలయ్యాయట. మొదలైనప్పుడు తనకి ఇంట్లో కొన్ని పనులు చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఒక మనిషిని పెట్టుకున్నారట. వంట తను చేసుకుంటూ మిగతా పనులు మనిషిని పెట్టుకున్నారు. ఇంకొద్ది కాలం అలాగే గడిపారు. ఇంకొద్ది కాలం గడిచిన తర్వాత ఆవిడకి నొప్పులు వాపులతో పాటు వేళ్ళు వంచడం చాపడం చాలా కష్టమైందట. జాయింట్స్ స్టిఫ్గా అయిపోయాయట. స్టిఫ్గా అయిపోయాక వంట చేసుకోవడం కూడా ఆమెకి ఇబ్బంది అయింది. అప్పుడు ఒక బంధువుల నుంచి ఒకరిని పిలిపించుకొని ఇంట్లో పెట్టుకున్నారు. వంట చేస్తున్నారు, మనిషి ఉన్నారు, పనులన్నీ జరిగిపోతున్నాయి. అప్పుడు నొప్పులకి మాత్రమే ట్యాబ్లెట్స్ తెచ్చుకొని వాడడం, కొంచెం తగ్గితే మళ్ళీ పెయిన్ వస్తే మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకోవడం లాంటివి కంటిన్యూ చేశారట. ఇంకొద్ది కాలం గడిచిన తర్వాత ఆవిడికి ఎవరో కుక్ చేసి ఫుడ్ కూడా తినటానికి కూడా వేలు సహకరించలేదట. రాను రాను ఈ కనుపులు లావుగా అయిపోవడం, వేలు వంకర్లు పోవడం, గ్లాస్ కూడా పట్టుకోలేని పరిస్థితికి చేతులు రావడం, ఫుడ్ కూడా తినడానికి ఇబ్బంది పడడం లాంటి కండిషన్ వచ్చింది. ఆవిడ ఎప్పుడైతే మైల్డ్గా పెయిన్ నోటీస్ చేశారో అప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆవిడకి స్టేజ్ 1లో ఉందండి. ఇంట్లో పనులు చేసుకోలేక ఎప్పుడైతే మనిషిని పెట్టుకున్నారో అప్పుడు ఆవిడకి స్టేజ్ 2 రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఉంది. వంట కూడా నేను చేసుకోలేను అని బంధువులను ఎప్పుడైతే పిలిపించుకున్నారో అప్పటికి ఆవిడకి స్టేజ్ 3కి పోయింది రుమటాయిడ్ ఆర్థరైటిస్. కనుపులు లావైపోయి వేళ్ళు పూర్తిగా వంకర్లు వెళ్ళిపోవడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే అయిందో అది స్టేజ్ 4 రుమటాయిడ్ ఆర్థరైటిస్. జబ్బుని మనం వదిలేసే కొద్దీ ముదిరిపోతూనే ఉంటుందండి. మనం మార్పు చేసుకోవాల్సింది మన డైలీ యాక్టివిటీస్లో కాదు, మన జబ్బు ఎంతవరకు ఉంది, మనం వెంటనే యాక్షన్ తీసుకోవాల్సింది మన జబ్బుని తగ్గించుకోవడానికి. నేను ట్రీట్ చేసిన కొన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ కేసెస్లో ఒక కేస్ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను, చూడండి. చూసారు కదండి, ఈ పేషెంట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్తో 12 ఇయర్స్గా సఫర్ అవుతున్నప్పటికీ ఆర్య ఫ్యాక్టర్లో చేంజ్ కానివ్వండి, లేకపోతే ఆ పెయిన్స్లో చేంజ్ కానివ్వండి, స్వెల్లింగ్లో చేంజ్ కానివ్వండి, ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా తనకు పెద్ద డిఫరెన్స్ రాలేదండి. ఈ ట్రీట్మెంట్ మొదలైన తర్వాత 3 మంత్స్లోనే 162, 163 ఉన్న ఆర్య ఫ్యాక్టర్ 23కి రావడం జరిగింది. రుమటాయిడ్ ఆర్థరైటిస్కి ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఓరల్ మెడికేషన్తో పాటు కేరళ పంచకర్మ థెరపీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఎవరైతే రుమటాయిడ్ ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్నారో వాళ్ళు ట్రీట్మెంట్స్ని యూటిలైజ్ చేసుకోండి.